హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినూషా వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎన్ని మేకప్స్ చేశాను అండ్ నేను ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాను అండ్ నా డే ఎలా ఉందో అనేది మీతో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మేము నలుగురం 4 బ్యాగ్స్తో అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ బ్రైడ్స్మేడ్స్ని రెడీ చేయాలి. మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఇంట్లో నుండి స్టార్ట్ అయిపోయాము. బ్రైడ్ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మాకు 5:30 అయ్యింది. ఎందుకంటే ఇది 40 kilometers ఫ్రమ్ మై ప్లేస్ అనమాట. సో ఇంకా బ్రైడ్ ఎవరో కాదు, మన డాక్టర్ అనిత గారు. తనకి మేకప్ ఎలా కావాలి అంటే పిగ్మెంటేషన్ అండ్ డార్క్ సర్కిల్స్ అంతా కవర్ అయిపోవాలి, అలా అని లుక్ హెవీగా ఉండొద్దు అని చెప్పారు. నాకు లుక్ నీట్ అండ్ సటిల్గా కావాలి అండ్ న్యాచురల్ గ్లో ఉండాలి అని చెప్పారు. అండ్ ఇక్కడ నేను ఎయిర్ బ్రష్ మేకప్ వేసాను అనిత గారికి. సో హెయిర్ ప్రిపరేషన్ అవుతుంది. హెయిర్ ప్రిపరేషన్ వచ్చేసి నా టీమ్ చేశారు అండ్ నేను ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేసి ఇచ్చాను, వాళ్ళు బ్యాక్ హెయిర్ స్టైల్ చేశారు. ఇంకా వాళ్ళు బ్యాక్ హెయిర్ స్టైల్ చేసేలోపు నేను మేకప్ అయితే వేసేసుకున్నాను. మీకు ఇక్కడ నేను మేకప్ ఎలా చేస్తున్నాను అనేది కంప్లీట్గా చూపించట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇంకా మేకప్ స్టెప్స్ ఏంటి, మేకప్ ప్రొసీజర్ ఏంటి అనేది. ఇంకా నేను అనిత గారికి బ్రైడల్ మేకప్ చేసేస్తున్నాను. ఈలోపు నా టీం మెంబర్స్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తున్నారు. లైక్ ఒకరు మేకప్ చేస్తున్నారు, ఒకరు శారీ డ్రేపింగ్ చేస్తున్నారు, ఒకరు హెయిర్ స్టైల్ చేస్తున్నారు. సో అలా అందరికీ మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్ అవుతుంది. ఇంకా అనిత గారికి ఎంగేజ్మెంట్కి అండ్ సంగీత్కి నేనే మేకప్ చేశాను. యాక్చువల్లీ నేను సంగీత్ కూడా రివ్యూ చెప్తాను రండి అని చెప్పి మరి రివ్యూ చెప్పింది. ఎందుకు రివ్యూ తీసుకోవట్లేరు, మీరు రివ్యూ తీసుకోండి అని చెప్పారు. చూడండి ఆ రివ్యూ ఎలా ఉందో. హాయ్ గైస్, దిస్ ఇస్ డాక్టర్ అనిత. సో ఐ డోంట్ నో అబౌట్ అదర్ మేకప్ ఆర్టిస్ట్. నేను ఈ వీడియో కావాలని వినీషతో తీపించుకుంటున్నాను. సో ఫర్ మై సాటిస్ఫాక్షన్. చూసారు కదా ఎంత బాగా చేసిందో. వెరీ న్యాచురల్ లుక్, వెరీ ఎలిగెంట్. అందరూ మా ఫ్యామిలీ అందరూ చాలా చాలా హ్యాపీ. తన సర్వీస్ అంత బాగా చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నా మేకప్ అనేది నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను మేకప్ చేయడం. సో అయినా సరే నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత పెద్ద ఈవెంట్ని ఎంత సక్సెస్ చేసింది వినుషా. థ్యాంక్ యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ. అంతగారు రివ్యూ విన్నాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ రివ్యూ సంగీత్ రావు చెప్పారనమాట. పెళ్ళిలో కూడా నేను రివ్యూ చెప్తాను, వీడియో తీసుకోండి అన్నారు. యాక్చువల్లీ నేను ఏ మేకప్ చేసినా కూడా ఎవరి దగ్గర రివ్యూ చెప్పించుకోను, అంటే నాకు అలా ఇష్టం ఉండదు. మీరు రివ్యూ చెప్పండి, నేను వీడియో తీసుకుంటాను అని ఎక్కడా చెప్పను. వాళ్ళంతటా వాళ్ళు మీరు వీడియో తీసుకోండి, నేను రివ్యూ చెప్తాను అంటేనే వీడియో తీసుకుంటాను. నాకు ఎందుకో వాళ్ళని అడిగి వీడియో తీపించుకోవడం అండ్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను అలా క్లయింట్స్తో వీడియోస్ కోసం రివ్యూస్ చెప్పించుకుంటే నాకు ఇంకా ఇన్స్టాగ్రామ్ అంతా నిండిపోతుండే అనమాట ఈ వీడియోస్తో, రివ్యూస్తో. సో నేను ఎప్పుడు క్లయింట్స్ని రివ్యూస్ అడగను వీడియో కోసం. సో చూసారు కదా అనిత గారి లుక్ స్టార్ట్ టు ఎండ్ వరకు మేకప్ లుక్ ఎలా ఉంది. యా ఫైనల్గా అనిత గారు అయితే రెడీ అయిపోయారు. సో జ్యువెలరీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా మీకు. ఎస్, ఇట్స్ జ్యువెలరీ అండ్ పాపడి బిల్ల, వడ్డానం అండ్ జడ మాత్రం నోస్ టు టోస్ నుండి అనమాట. ఫైనల్గా మీకు అనిత గారి బ్రైడల్ లుక్ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. నాకైతే తన లుక్ చాలా బాగా నచ్చింది. తన ఫీచర్స్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతున్నాయి. ఇంకా ఫైనల్గా ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేకప్ షాట్స్ కూడా అయిపోయాయి. మేము మేకప్ చేసేంత వరకు అంతగారు వాళ్ళ పేరెంట్స్ని రూమ్లోకి అలౌ చేయలేదు. ఎందుకంటే అంతా రెడీ అయిపోయాక డైరెక్ట్గా లుక్ చూపించి సర్ప్రైజ్ చేద్దాము అని అనుకున్నారు. ఇంకా చూడండి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలా సర్ప్రైజ్ అయ్యారో. ఫ్యామిలీ అందరికీ కూడా లుక్ చాలా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ కూతుర్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. వాళ్ళ డాడీ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు, ఇంకా ఏడ్చేశారు కూడా. వాళ్ళ చెల్లి కూడా వాళ్ళ అక్కని చూసి చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. హ్యాపీ టీయర్స్ అనమాట. ఫ్యామిలీ అంతా కూడా ఎమోషనల్ అయిపోయారు. యాక్చువల్లీ తాత కూడా అసలు దేవతలా ఉన్నావు అని ఆయన కూడా ఏడ్చేశారు. ఇలా ఫ్యామిలీ అందరినీ చూస్తుంటే నాకెంత హ్యాపీగా అనిపించిందో అసలు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈవెన్ నేను కూడా ఎమోషనల్ అయ్యాను వాళ్ళందరినీ చూసి. ఇంకా గ్రూమ్కి కూడా మేకప్ స్టార్ట్ చేశాను. బ్రైడ్ మేకప్ వేసుకొని గ్రూమ్ మేకప్ లేకుండా బాగోదు కదా. ఫొటోస్కి, వీడియోస్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇద్దరు మేకప్ వేసుకొని ఉంటేనే బాగుంటుంది. ఇంకా గ్రూమ్కి మేకప్ అంటే బ్రైడ్ లాగా కాదు, చాలా సింపుల్గా చేశాను. అంటే లైక్ స్కిన్ ప్రిపరేషన్ అండ్ కరెక్షన్ అండ్ బేస్ అలా సింపుల్గా మేకప్ వేసి అండ్ లిప్స్టిక్ కూడా యాడ్ చేశాను. సో ఫైనల్గా గ్రూమ్ మేకప్ అయితే అయిపోయింది. ఇంకా మేకప్స్ అన్నీ అయిపోయాక మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళిపోతుంటే బ్రైడ్ మమ్మల్ని పిలిచి నేను రివ్యూ చెప్తాను, మీరు వీడియో తీసుకోండి అని తనే రివ్యూ చెప్పింది. ఇంకా చూసేయండి. హలో, దిస్ ఇస్ డాక్టర్ అనిత. మై మేకప్ బై మై డియర్ వినిషా, ది మోస్ట్ ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ మేకప్ ఆర్టిస్ట్. చూసారు కదా నాకు ఎంత బాగా చేసింది. మా ఫ్యామిలీ అంతా చాలా చాలా హ్యాపీ.
నేనైతే నా మెమరబుల్ డేని నన్ను ఇంత బాగా రెడీ చేసినందుకు నా వినిషకి లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, and I'm so happy that my bestest best friend is dolled up by Vinusha. Thank you so much to make her day so memorable. Thank you. Thank you. And even I'm dolled up by Vinusha today for my bestie's wedding. Thank you, Vinusha. Thank you so much. ఫైనల్గా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా బ్రైడల్ మేకప్ అండ్ నియర్లీ 10 బ్రైడ్స్ మేడ్స్ మేకప్ అండ్ ఫోటో షూట్స్ అవన్నీ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆమెకు ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంకా ఇంటికి రీచ్ అయ్యేసరికి 12:30 అయ్యింది. ఇంకా మళ్ళీ తినేసి 1కి ఎంగేజ్మెంట్ మేకప్కి స్టార్ట్ అయిపోయాము. ఆర్వి కూడా మేకప్ బ్యాగ్ తీసుకొని మాతో పాటే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈవెంట్ రిలేటివ్స్ అనమాట. ఇంకా రాకేష్ కూడా అక్కడే ఉండి ఈవెంట్ దగ్గరే ఉండి డెకరేషన్స్ అవన్నీ చూసుకుంటున్నాడు. సో ఆర్వికి ఫ్రెండ్స్ ఉన్నారని ఆడుకోవచ్చని ఇంకా మేకప్ బ్యాగ్ తీసుకొని నాతో పాటే ఈవెంట్కి వచ్చేసింది. ఇంకా ఎంగేజ్మెంట్ మేకప్కి అయితే వచ్చేసాము. ఎంగేజ్మెంట్ వచ్చేసి 3కి స్టార్ట్ అవుతుంది. సో మేము 1:20 కల్లా రీచ్ అయిపోయాము బ్రైడ్ ప్లేస్కి. ఇంకా నా బ్రైడ్ వచ్చేసి అశ్విని అక్క అనమాట. తను అసలు పౌడరే వేసుకోను, లిప్స్టిక్ కూడా పెట్టుకోను, నాకు కంప్లీట్గా న్యాచురల్ ఉండాలి, నో మేకప్ లాగా ఉండాలి అని చెప్పింది. అసలు నాకు మేకప్ వేసుకున్నట్టు కూడా నాకు కనిపించొద్దు ఎవరికి, సో అంత సింపుల్గా నాకు మేకప్ చేయు అనింది. సో నేను ఇంకా ఆమె రిక్వైర్మెంట్స్ని బట్టి వర్క్ చేశాను. బేస్ అండ్ ఐ మేకప్ కూడా చాలా న్యాచురల్గా ఇచ్చాను. ఇంకా కరెక్షన్ చేసి డిస్కలరేషన్ ఈవెంట్ చేసి ఎగ్జాక్ట్గా తన స్కిన్ టోన్కి బేస్ మ్యాచ్ చేశాను. ఇంకా ఫ్యామిలీ కూడా సింపుల్ మేకపే అడిగారు. సో సింపుల్గానే చేశాను మేకప్. అండ్ ఫైనల్గా లుక్ చూసి చెప్పండి, మీకు సింపుల్గా నో మేకప్ లుక్ లాగా అనిపించిందా లేదా కమెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్గా లుక్ అయితే అయిపోయింది. ఎంగేజ్మెంట్కి అశ్విని అక్క రెడీ అయిపోయారు. సో లుక్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? నాకైతే లుక్ చాలా సింపుల్ అండ్ న్యాచురల్గా అనిపించింది. చూడండి, అంటే ఎక్కువ హెవీ బేస్ లేదు, బట్ న్యాచురల్ గ్లో అయితే ఉంది. ఇంకా హాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈవెంట్ అయితే చాలా లేట్గా స్టార్ట్ అయిపోయింది. సో శారీ చేంజ్ అయిపోవడానికి ఆల్మోస్ట్ మాకు 7 అయింది. సో 7కి శారీ చేంజ్ అయిపోయింది. అండ్ ఈవెంట్ కంప్లీట్గా క్లోజ్ చేసరికి 10:30 అయిపోయింది. బట్ మేము 9 కల్లా ఇంటికి వచ్చేసాము. అండ్ ఈ ఎంగేజ్మెంట్ ఈవెంట్ అంతా రాకేషే ఆర్గనైజ్ చేశాడు, లైక్ ఫోటోగ్రఫీ, డెకరేషన్ అలా. అండ్ మీకేమైనా ఈవెంట్స్ ఉంటే డెకరేషన్ కోసం మీరు హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ డెకోర్, ఎంటర్టైన్మెంట్, గ్రాండ్ ఎంట్రీ, ఫోటోగ్రఫీ, క్యాటరింగ్, వెల్కమ్ డాన్సర్స్, అలా మీ ఈవెంట్ రిక్వైర్మెంట్స్ని బట్టి వర్క్ చేస్తారు. విత్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ రీజనబుల్ ప్రైస్. ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తారు, లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ ఈవెంట్ రిక్వైర్మెంట్స్. సో ఇదన్నమాట, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా డే ఇలా అయిపోయింది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వినుషా వ్లాగ్స్.